అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే వైద్యులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన సమయంలో పేషెంట్లను చీత్కరిస్తూ అవమానకరంగా మాట్లాడడంపై అవాక్కయ్యారని కాంగ్రెస్ నేత రాంబాబు ఆరోపించారు. తన అత్తగారికి మోకాళ్లపై భాగంలో వేడి నీళ్లు పడి కాలిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ల విశ్వరూపం బయటపడిందని మండిపడ్డారు. సరైన వైద్యం అందకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వాపోయారు. తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఏదో రాసుకుంటున్నారు, ఎమర్జెన్సీ కేసు అని చూసుకుంటున్నారు. సరేలే వెళ్ళి అడిగా మేడం గారు ఎట్లా వచ్చిందని. సరే తీసుకురండి చూద్దామన్నారు. సరే మేడం గారు ఏదో రాసుకుంటున్నారని నేను బయట కూర్చోబెట్టాను అక్కడ. సరే పని అయిపోయాక ఒకసారి చూడండి మేడం గారు అన్న. మేడం గారు చూడండి, మీరు లోనకి తీసుకురమ్మంటే తీసుకురాకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా అది ఇదంటే సీరియస్ పెట్టి అసలు ఏంటంటే మేము ఎప్పటి నుంచి పని చేస్తున్నాం, ఎట్లా చేయాలి, 24 గంటలు మేము అదే పని మీద ఉంటున్నాం, అసలు ఏం పని చేయండి అంటే మీరు అని కొద్దిగా సీరియస్గా బాగా ఏళ్ళగా మాట్లాడారు. అదేంటండి అని మళ్ళీ అడిగితే మీరు ఏం పని చేస్తారండి, అసలు మీ వ్యాపారం ఏంటి, మీ పని ఏంటి, ఏం చేస్తారని కొద్దిగా ఇది అయ్యారండి బాగా సీరియస్గా. అయితే ఇక ఇది అయిపోయాక కూడా పేషెంట్ని అయితే చూడలేదండి, మరి సీరియస్గా వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయి వచ్చి చూస్తారు కదా అని నేను కూర్చోబెట్టి అక్కడ చాలాసేపు ఉన్నానండి. ఉన్నా కానీ రాకుండా దగ్గరలోకి వచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. మరి ఈ వైద్యం ఎలా జరుగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకేం వెళ్తామండి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఈసారి ఫస్ట్ సారి వెళ్తామండి. ఇప్పటికి ఎప్పుడూ తీసుకెళ్ళా. ఇక తీసుకొచ్చి